రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. తప్పు కదా. అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, కమ్ములు పత్రబాబు చెప్పకో, కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. అంటే అది రామ్, తనకు కూడా ఒక కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తా కొడుక. ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు? ఎన్ని 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 దారుణాలు సార్. నెల రోజులు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ పడిన మానసిక క్షోభ, షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటాయి. ఆ క్షోభకి కారణాలు ఈడు కాదు, మీడియా మిత్రుల ద్వారా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. చెప్పి తగలడు. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా చెప్తా ఉన్నా, ఏమిటో మనందరం కూడా బాధ్యత గల వ్యక్తులు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పిచ్చి కుక్క, పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. దీనికి మీరు ఏమంటారు సార్? మత మార్పిడి. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నా భార్య బైబిల్ చదివితే తప్ప? చూడు, అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదు, అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అని అడుగుతా ఉన్నా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? అంటే ఎక్కడైనా ఫలానది చెయ్యకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. పనికి మాలిన వాళ్ళని కూర్చోబెట్టుకుని మహా టీవీ వంశీని అడుగుతా ఉన్నా, వంశీ దీనికి న్యాయమా, నీకు ధర్మమేనా? అని ఓడి చెప్తా ఉన్నా. బామ్మర్ది వంశీ, నాకు ఈరోజే తెలిసింది నీ భార్య నాకు చెల్లి, నాకు ఒక బావగారు ఉన్నారని. ఎదవ ఎట్టకారాలు వద్దు. నెల రోజుల పాటు వ్యాపారం చేసిన మహా టీవీ వంశీకి చెప్తా ఉన్నా. ఏమంటారు, సామెత ఒకటి ఉంది, బావమరిది బావ బ్రతుకు కోరతాడు, బాగు కోరతాడు అని చెప్తాడు. పాపం కోర్టు పరిధిలో ఉంది. జోగి రమేష్ మా బావ కోడలి మేఘన్ విషయంలో మనోడు ఆగలేకపోతా ఉన్నాడు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. రాజీవ్ గన్నులో బుల్లెట్, కనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.